ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా యువతను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో పార్టీ యువత చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో ఆయన పాల్గొని కూటమి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీతో వచ్చారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రామలింగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత పోరు కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు యువతకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సమస్యలపై తాము ఆందోళన నిర్వహిస్తుంటే చంద్రబాబు తప్పుదారి పట్టించే విధంగా వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగగీత, మాజీ ఎమ్మెల్యే వానపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాగులపల్లి ధనలక్ష్మి, నాయకులు శంకరేశ్వర ప్రసాద్, దవలూరు దొరబాబు, జమ్మలమడక నాగమణి, రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, రాగిరెడ్డి బన్నీ, కిషోర్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలు ఏంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రం మొత్తం ఆ రోజు ప్రెస్ మీట్ చూశారు. ఈ రాష్ట్రం మొత్తం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి? ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 అమలు చేయమని కదా ఆయన చెప్పి అడిగింది. ఈ రాష్ట్రానికి వచ్చిన సంవత్సరంలోనే 48.5% అప్పు కదా ఆయన అడిగింది. ఈ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రెస్ మీట్ పెడితే అందులో ఒక విలేకరు సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త మీ ర్యాలీలో రప్పా రప్పా అని బోర్డు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. అంతేగాని ఆయన ఏం దానికి ఏం సమాధానం చెప్పారు? ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేము మోసపోయామనే బాధతో మా పక్షానికి వచ్చి రప్పా రప్పా అన్న చెప్పేసి బోర్డు పట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్పించి అది ఒక సినిమా డైలాగు. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కూడా హోర్డింగ్లు పట్టుకోకూడదు అని చెప్పేసి మాట్లాడి తప్పిస్తే వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పా రప్పా అని చెప్పేసి మాట్లాడలేదు. ఆ రకంగా టాపిక్ డైవర్షన్ కోసం వారు సమాధానం చెప్పవలసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం రప్పా రప్పా, ఫీజు రియంబర్స్మెంట్ రప్పా రప్పా, తల్లికి వందనం రప్పా రప్పా, నిరుద్యోగ భృతి 36,000 రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది నిరుద్యోగులకి రప్పా రప్పా. అదే ఆన్సర్, రప్పా రప్పా ఆన్సర్. ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం సంకల్పించాం. దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. అయితే అందులో ముఖ్యాంశాలు నిరుద్యోగ భృతి, అలాగే ఇంటికి ఒక ఉద్యోగం, విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. వాటిని నెరవేర్చడంలో విఫలమైంది. అలాగే లోకేష్ గారు 31 కెమెరాల్లో ఫీడ్ చేసుకోండి, ప్రతి హామీ మేము 31 హామీలు అమలు చేస్తాం అని గంటాపదంగా చెప్పారు. ఈరోజు ఆయన రెడ్ బుక్ చంకలో పెట్టి తిరగడం తప్ప హామీల మీద ఎటువంటి క్లారిటీ లేదు. పైగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టడంలో అని తెలుసున్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో ఉన్నారు తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ వాళ్ళు ముందడుగు వేయట్లేదు. అయితే మా యువత తరపున మేము కోరుకునేది అంటే ఈ హామీలన్నీ కూడా త్వరగా నెరవేర్చి యువతని, విద్యార్థుల్ని ఈ ఊబిలోంచి, అంటే విద్యా విషయంలో జరుగుతున్న ఫీజులు ఇబ్బందుల్లోంచి బయటపడేసే అవకాశం కల్పించి ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులకు, యువతకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.